శ్రీ సాయి బాబా జయ సాయి బాబా శ్రీ సాయి జయ సాయి బాబా. ఏంద్రా మీ సంబరమేంద్రా? అరే మాతో చెప్తే మేము కూడా సంబరపడతాం కాదురా. అన్నా 10,000 వచ్చినాయి అన్న. 10,000 ఎక్కడిరా? ఎక్కడియా? ఆ పరిసేదిరా. పర్సే. ఆ పర్సు కథం అన్న. మన డిటెక్టివ్ నారాదా లేడా? డిటెక్టివ్ నారాదా పిచ్చోడు ఆ పర్సు ఇస్తే 10,000 ఇస్తా అన్నాడు. అవునా? ఇచ్చేసినావు. 10,000 వచ్చినాయి. 10,000 నువ్వు 5,000 ఇస్తాను. అట్టే 5,000 వాడు 10,000 ఇస్తా అన్నాడు. అల్లేమున్నాయి అన్న అంత కంగారు పడుతున్నావు నువ్వు? నాలుగే గీక్కోవడానికి కార్డ్స్ చెల్లెని 5 రూపాయలు లోటు ఏం చేసుకుంటావు? అందుకే వానికి ఇచ్చేసిన 10,000 వస్తాయి అన్న వాళ్ళు. 10,000. అరే 5 రూపాయల నోటు విలువ లేనిది కాదురా, దాని విలువ 5 కోట్లురా. 5 కోట్ల? 5 కోట్లు దాని విలువ. ఎంత పని చేసిండ్రా సన్నాసులు. అరే శంకర్ గా నువ్వే ఇమ్మన్నావు కదరా. ఏం చేసుకోలేవా లేదు మెల్లగరా.
అరే ఇన్ని రోజులు మనం చేసిన బిజినెస్ లో నీ వాటాగా 5 కోట్ల లాభం వచ్చిందిరా. ఈ 5 రూపాయల నోటు తీసుకుపోయి విశ్వనాథ మెడికల్ షాప్ ఉంది కదా అక్కడ చూపెట్టు. 5 కోట్ల రూపాయలు వస్తాయి నీకు. చెల్లని 5 రూపాయల నోటు కదా పిచ్చోడా, ఇది హవాలా. దీన్ని తీసుకుపోయి ఇస్తే 5 కోట్లు నీకు ఇస్తాడు. దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, పోలీసు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండవు. అర్థమైందా? ఓకేరా బాయ్. ఎట్టు తిరిగి 5 కోట్ల నాకే కావాలి. ఆ పర్సనల్ సొంతం చేసుకోవాలి. దీనికి ఎవరైతే జేబులు కొట్టే జగ్గుగాడైతే దీనికి కరెక్ట్ వానికి ఫోన్ చేస్తా. ఏమ్రా అన్న ఏంది మొత్తం జోరుదారు కళ్ళద్దాలు పెట్టినావు? ఏమో అట్లా ఉంది, ఇట్లా నడుపుతానన్నా. ఇంకేం సంగతిరా? చెప్పాలన్నా ఏం దొరుకుతలేవు అన్న, అంతా అట్టిదే అయిపోతాను. అవునా? అంత ఉత్తదైపోతుందా? అవునన్నా. రవణ ఫోన్ చేస్తాడు కదా అన్న. రవణ అన్నా. అరే జగ్గు, ఎక్కడున్నావురా? ఇప్పుడు నీకు వాట్సాప్ లో ఫోటో పంపిస్తున్నా. వాడి దగ్గరున్న పర్సు మనకు కావాలి. నీకు వెంటనే 5,000 రూపాయలు ఇస్తా. ఓకేనా? వాడు మన ఏరియాలోనే ఉన్నాడు. అతని దగ్గర పర్సు పట్టుకొని రా. ఓకేనా? రేయ్ అన్నా, వాట్సాప్ ఓపెన్ చేయరా. అన్న వంద ఫోటో పంపించిండట. ఎవర్రా వీడు? ఏమో అన్న, నాకు కూడా తెలియదు. అద్దాలు తీసి చూడరా. ఇప్పుడు చూడు. నిజమన్నా? వీడు ఎవడో నాకు కూడా తెలియదు అన్న. వీడు ఎక్కడ ఉంటాడు చూడరా. వీని దగ్గర ఉన్న పర్సు కావాలట అన్నకు. అవునా? ఓకే అన్న, పదా పనులు పట్టుడే మన పని. చెప్పినావుగా, చలో చూసుకుందాం. మంచిగా చూడరా, స్టైల్ గా. దొరకాలే లేడు, లేడు. అక్కడ ఉన్నాడు అన్న. ఆడేనారా? ఆడే. ఆడేనా? ఆడే.
అడ్రస్ ఇక్కడ ఇదే ఇక్కడ ఉంటుంది అడ్రస్ ఈ అడ్రస్ ఇక్కడికి ఒకటి కావాలి ఇదే చూపు చూపు చూడరా ఏముందో. ఓకే అన్న ఇలా అన్ని కార్డ్స్ ఏ ఉన్నట్టున్నాయి కదా అన్న. కార్డ్సా? ఏది ఈరా వీటితో మనం ఏం చేద్దాం రా అన్న. ఇలా ఇంకేదో ఉన్నదన్న. ఏంటిదిరా? 5 రూపాయల నోట్ అన్న, పాతది. ఇది చెల్తారా? ఇది చెల్లది కాదన్న. దీనికోసమేనా రా వాడు పర్సు కావాలని మనకు 5,000 రూపాయలు తన్నది. ఏమో అన్న మరి అలవేటు వాని దానికి ఇచ్చేద్దాం. వేస్ట్ అయిపోయింది పని అంత. వాడు ఏమన్నా తీసుకొని వాడు పర్సు వానికి అప్పయిపోద్దాం అంతే అన్న. మన 5,000 మనం తీసుకుందాం. ఓకేనా? మన పని చేసినాం, మన పైసలు తీసుకుందాం. చల్ పారా లే. వాడు ఎక్కడ ఉంటాడో చూసి అన్న వానికి వచ్చి ఇచ్చేసి మన పైసలు మనం తీసుకుందాం. అంతే. రమేష్ ఈ సర్కార్ చేయండి. ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎక్కడ అక్కడనే పెట్టినావు? వచ్చింది, అది పొద్దున వచ్చింది, అది కొద్దిగా సైలేజ్ ఉన్నది. మనకు 5 కోట్ల లాభం వచ్చింది బిజినెస్ లో. సరే బాబు, మనకు 5 కోట్ల లాభంకు మనకు 5 రూపాయల లోటు ఇచ్చిండు మనకు. అది ఇచ్చి మనకు విశ్వనాథ్ మెడికల్ షాప్ లా మనకు ఈ లోటు ఇస్తేనే మన 5 కోట్లు మనకి ఇస్తాడు. అది టాక్సీకి చేదు పడకుండా పోయేస్తావా? పోయిరా. ఏడవేది నువ్వు బామ్మారి. మన పర్సు కావాలా? నాకు ఎయిర్టెల్ ఆఫీస్కి పోయినా, పోతే అక్కడ 2 లింక్ పైసలు కట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, మీరు ఎక్కడికి పోవాలి ఏం కథ అని నన్ను అడిగితే నాకు డౌట్ వచ్చింది. బామ్మారి వాళ్ళే కొట్టేసారు రా బామ్మారి నా పర్సు. ఎంత పని చేశారు, వాళ్ళే కొట్టేశారు పర్సు. నాది వాళ్ళే కొట్టేశారు. నువ్వు ఎట్లా ఇవ్వని పట్టుకొచ్చి పర్సు దొరకబట్టినోడు కావాలి. సరే బాబా, నాకు డిటెక్ట్ ఉన్నాడు, ఆయన పట్టుకున్నాం. ఆయనకి ఎంత ఇస్తావు అనేది చెప్తా. 15,000 ఇస్తా బామ్మారి. సరే మరి, పర్సు దొరకబట్టినోడు కావాలి. సరే పోయి చెప్తా, ఆయనకు చెప్పి తీసుకొని వస్తా. ఓకేనా? ఓకే, నేను పోవాలా? పోయి తీసుకొని రాత్రి మరి ఇక పోతాను. నారద గారేనా? ఇట్లా మా బావది పర్సు పోయింది, మీరు తొందరగా నాకు కలవాలి. ఎక్కడ ఉన్నారో మీరు చెప్తారా? సరే, పలానా జాగాలు ఉన్నారా? సరే, నేను వస్తానా? నాకు కలుగుని మీరా? ఇగో ఇది డిటెక్టివ్ నెంబర్ ఉన్నది, నువ్వు రాసుకో, ఇది చేసుకో.
అన్నా ఇట్లా అన్నను కలవాలి. ఏం పని? ఇట్లా పర్సు ఏందైతే వాళ్ళు అనవాలి ఏమన్నా తెలుసా మరి? వాళ్ళు లుంగిలి కట్టుకొని ఉన్నారు, వాళ్ళు వెరైటీగా ఉన్నారు కొద్దిగా. వెరైటీగా ఉన్నారా? ఇట్లా అన్న మా పర్సు పోయింది. పర్స్ ఎక్కడ పోయింది, ఎట్లా పోయింది? అన్న అన్ని వివరాలు ఇక్కడ చెప్పినాం. సరే సార్ వాళ్ళ పర్సేవలో దొంగతనం చేసిళ్ళట సార్. వాళ్ళంతా వెరైటీ మనుషులు తీరు ఉన్నారట, లుంగిలు కట్టుకున్నారట. నాకు కూడా వాళ్ళని ఎక్కడ చూసినట్టు డౌట్. సరే సరే సార్. ఎవడై ఉంటారా? అరే నువ్వు చెప్పిన ప్రకారంగా వాడు జేబులు కొట్టి జిగ్గాయి ఉంటారా? వాడు వాడే సార్, ఆడే. వాడు ఎక్కంటాడు? ఇంకేడు ఉంటాడు సార్, ఇక్కడనే. చేలో పడదాం అన్నాడు. ఎక్కడ సార్? జగ్గు ఆగో. ఏంది నీతో మాట్లాడేది పట్టుకురా. రాజా అవునరా, ఈ నారదులు మనం ఎటు తీసుకుపోతాడు? పారా వీళ్ళ సంగతి చూద్దాం పాప. ఏంది ఇంత దూరం తీసుకొచ్చారు? ఈయనెవరు తెలుసా? మా తెలుసు, నారదులు. డిటెక్టివ్ నారదా. అయితే నన్ను ఇక్కడ తీసుకొచ్చినావు? పర్సేది? పర్సా పర్సా పర్సు పర్సట పర్సు పర్సు. జగ్గు ఎయిర్టెల్ ఆఫీస్ కాడ అడ్రస్ అడిగి తెలుగుగా పర్సు కొట్టేసింది. మాకు తెలియదు అనుకుంటున్నావా? పర్సేది? పర్సు పర్సు ఇచ్చాయి, 10,000 ఇస్తా. పర్సు ఇస్తే 10,000 ఇస్తావా? అరే ఒకసారి అటు వారా, మీరిండే ఉండు. అరే అన్నా ఏందిరా ఇది? వాడేమో 5,000 ఇస్తా అన్నాడు. అవునన్నా. వీడేమో 10,000 ఇస్తా అంటాడు. అంతగానో మా పర్సులో ఏమున్నదనరా? ఏమన్నా ఈ పర్సుల ఇప్పి కొడితే వేనికి పని తీసుకోవడానికి ఈ చెల్లెని 5 రూపాయలు, 5 రూపాయలు చెల్లెని 5 రూపాయలు. ఏంది మరి? వాడేమో 5,000 ఇస్తా అన్నాడు, వీళ్ళేమో 10,000 ఇస్తా అంటాను. అన్న ఏం చేద్దాం చెప్పు? 5,000 కంటే 10,000 ఇచ్చి తీసుకునేది న్యాయం కదా అన్న. ఈ పర్సు ఇచ్చేద్దాం, 10,000 తీసుకుందాం పా. అంతే అంటావా? అంతే అన్న, ఇద్దాం పా అన్న. 10,000 వస్తే అన్న పండగ వేసుకుందాం. చెప్పారా నాడు
సార్ ఫోన్ వస్తాం. ఎవరు? అదే మనకి పర్సు పట్టుకోమని కంప్లైంట్ రాలే, వాళ్ళు ఫోన్ చెప్తాం. హలో, పర్సు దొరికిందా లేదా? ఎప్పుడు తెస్తావు పర్సు? తొందరగా పట్టుకొని రావాలి పర్సు. రేపు సంక్రాంతికి వస్తున్నాం. రేపు పర్సు పట్టుకొని సంక్రాంతికి వస్తున్నాం. రేపు ఇవాళ సాయంత్రం అయింది, రేపు సంక్రాంతి. రేపు మీ ఇంటికి పర్సు పట్టుకొని వస్తున్నాం, సంక్రాంతికి వస్తున్నాం. రే చేయరా. చేయరా, డబ్బులు ఇచ్చాయి. చెల్ల పోనీరా. ఇదిగో అన్న. గజ్జల లక్ష్మికి ఫోన్ చేస్తా. చెయ్యి అన్న. హలో లక్ష్మి, వస్తున్నాం నీ దగ్గరికి. ఎప్పుడా? రేపు సంక్రాంతి కదా, సంక్రాంతికి వస్తున్నాం, రెడీగా ఉండు. డన్. ఓకే చెల్రా. ఎలా అన్న? హలో, పర్సు దొరికిందా? మీరు వెంటనే గుడి కాడికి రండి. శివాలయం తొందరగా వచ్చేసేయండి. ఓకే. ఇందులో సంబరంగా ఎగురుకుంటారు. సంబరమేంద్రా, మాకు చెప్పండి రా. ఏంద్రా మీ సంబరం ఏంద్రా? అరే మాతో చెప్తే మేము కూడా సంబరపడతాం కాదురా. అన్నా 10,000 వచ్చినాయి అన్న. 10,000 ఎక్కడిరా? ఎక్కడియా? ఆ పర్సు ఏదిరా? పర్సే. ఆ పర్సు కథం అన్న. మన డిటెక్టివ్ నారాదా లేడా? డిటెక్టివ్ నారాదా పిచ్చోడు ఆ పర్సు ఇస్తే 10,000 ఇస్తా అన్నాడు. అవునా? ఇచ్చేసినావు. 10,000 వచ్చినాయి. 10,000 నువ్వు 5,000 ఇస్తాను. అట్టే 5,000. వాడు 10,000 ఇస్తా అన్నాడు. అన్నేమున్నాయి అన్న, అంత కంగారు పడుతున్నావు నువ్వు. 4 గీక్కోవడానికి కార్డ్స్, చెల్లెని 5 రూపాయలు లోటు. ఏం చేసుకుంటాం? అందుకే వానికి ఇచ్చేసిన 10,000 వస్తాయి అన్నవాళ్ళే. 10,000. అరే 5 రూపాయల నోటు విలువ లేని కాదురా, దాని విలువ 5 కోట్లురా. 5 కోట్ల? 5 కోట్లు దాని విలువ. ఇంత పని చేసిండ్రా సన్నాసులు. అరే శంకర్ గా నువ్వేమన్నావు కదరా? రేయ్